ఉన్నోళ్ళం నీ జాతరైతే రా. రేపు సంగారెడ్డి అంబేద్కర్ పేరస్త అక్కడికి రా బిడ్డ. నేను బగాయించి కొట్టకపోతే నేను రఘునందన్ కాదు, ఒక్కనే వచ్చిన చెప్తా. ఇంకొకసారి ఎవరైనా రఘునందన్ పేరు తీసి మాట్లాడితే అంగీరాజు బట్టి కొడతా బిడ్డ. ఇంటికి వచ్చి జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా మాట్లాడాలి. హరీష్ ప్రభాకర్ రెడ్డి ఎన్నికలైనాక రఘునందన్ పేరు తీస్తే బిడ్డ ఇంటికి వచ్చి కొట్టిపోతే నా కొడుకున్నారా జాగ్రత్తగా ఉన్నారని చెప్తున్నా. పెట్టుకోరు, ఇద్దరు కాకపోతే 10 మంది గవర్నమెంట్లను పెట్టుకోండి. చెప్తే నా కొడుకున్నారా ఇంటికి వచ్చి కొడతా. నోరు దగ్గర పెట్టుకోండి. పట్టుకొచ్చిన నా కొడుకులు, పక్క జిల్లాకి వచ్చిన నా కొడుకులు. ఎందులో మా మెదకోలకు పౌరుషం లేదా? లేదా మెదకోలకి ఉందా లేదా? ఉందా? వాడు పిచ్చమెత్తాడట కలెక్టర్ గారు మనకి 100 కోట్లు ఇస్తాడట. ఎక్కడిరా నీ పైసలు 100 కోట్లు? ఎవరయ్యా సత్తులో? నువ్వు కలెక్టర్ ఉద్యోగంలో జాయిన్ అయిన రోజు 100 కోట్లు ఉన్నాయా నీ బతుక్కి? సీసీఐ రూల్స్ ఉంటాయి కదా, వాడు 100 కోట్లు పెట్టి మనకు చదువు చెప్పించాడట. ఏం చేసినారా? 10 ఏళ్ల కోలే, కొల్లూరులో జాగలు అమ్ముకోలే, తెల్లపూరులో జాగలు కబ్జా పెట్టలే, మల్లన్న సాగర్లో మా రైతుల్ని ముంచలే. వాడు చెప్తే విడాయితాడన్న తొందర కొడుకు వీడు, కలెక్టర్ గారు వీడు. దిక్కున్నారా కలెక్టర్ కాలు మొక్కినవు, కాలు మొక్కిన అంటున్నా. ఎందుకు? కబ్జాలు చేసిన భూముల్ని కాపాడుకున్నందుకు. మీరు కూడా మాట్లాడతారా నా గురించి? నేను సంగారెడ్డి కోర్టులో కష్టపడి వకీలుగా ప్రవేశించుకొని వచ్చినది. మంది కాలు మొక్కి రాలే ఇయ్యాలి రాక. అందుకని రఘునందన్ పేరెత్తితే బిడ్డ బట్టలు అడిచి కొడతా ఎలక్షన్ కోరుకుంటున్నాను. నా పేరెత్తే దమ్ము, నా పేరెత్తే హక్కు మీకెవ్వరికీ లేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. శాతనైతే రారా హరీష్ వచ్చి చెప్పు. బాత్రూమ్ మేము ఇచ్చినాం, ఎన్ఆర్ఈజీఎస్ సీసీ రోడ్లు మేమే ఇచ్చినాం, స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు ఇచ్చినాం, సంగారెడ్డికి పైసలు ఇచ్చినాం. ఆఖరికి నీ సిద్దిపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కట్టడానికి పైసలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. వీటి మీద మాట్లాడాడు. మేము మెడికల్ కాలేజ్ కట్టినాం. మెడికల్ కట్టినారా? కేంద్ర ప్రభుత్వం అనుమతి మెడికల్ కాలేజ్ కట్టినాము. దీని ఇంట్లోకి కట్టినాడు. వీడేమైనా తోటపల్లి సీతాముడి కట్టిందా?